సర్పంచులు ఎంపీటీసీల కాల వ్యవధి ముగిసింది. వాటి ఎన్నికల ప్రక్రియ కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రక్రియ మొదలుపెట్టింది. కాకపోతే ఈ కాల వ్యవధి ముగిసిన నేపథ్యంలో సీనియర్ మాజీ మంత్రి ఈరోజు సర్పంచ్ వ్యవస్థను అదేవిధంగా పంచాయతీల నిర్వీర్యానికి కూటమి ప్రభుత్వం కారణమని బాహాటంగా ఆరోపించారు. గత 5 ఏళ్లలో పంచాయతీలకు సంబంధించినటువంటి నిధుల మళ్లింపులో ఆ ప్రభుత్వం వహించినటువంటి తీరులో పంచాయతీ సర్పంచ్లు అండగా నిలిచి ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గొండు శంకర్ మనతో ఉన్నారు. ఈరోజు ఆయన వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవచ్చు, పంచాయతీల బలోపేతానికి 5 అంచెల పాలన తీసుకొచ్చినట్టు కూటమి ప్రభుత్వంకి ఈరోజు ఆ పంచాయతీలు పూర్తిగా నిర్వహించబడ్డాయి, సర్పంచ్లు ప్రాధాన్యత లేదని ఆయన మాటలను ఏ విధంగా తీసుకోవాలి? ఎంతోమంది వైసీపీ సర్పంచులు బహిరంగంగా సర్పంచుల సంఘంకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు అభిమానం ఉన్నప్పటికి కూడా మా బతుకుల్లో బుగ్గిపాలు చేసి మమ్మల్ని ఉత్సవ విగ్రహాలు చేశారు. అతను ఒక చెప్పు తీసి చెప్పుతో కొట్టుకున్న పరిస్థితి కూడా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటుండగానే ఈ విషయం జరిగింది. ఈ విషయం సీనియర్ రాజకీయ నాయకులుగా చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళకి తెలుసా లేదా అని ముందుగా నేను అడుగుతున్నా. ఇది నిజమా కాదా? ఆంధ్ర రాష్ట్రం మొత్తం సిగ్గుతో తల వంచుకుంది. ఒక సర్పంచ్, వైసీపీ సర్పంచ్ చెప్పు తీసుకొని నేను ఈ వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్గా ఉండడం నా యొక్క కర్మని చెప్పుతో కొట్టుకున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా చూసిన పరిస్థితి. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? మీరే సక్రమంగా స్థానిక సంస్థలని చూసుకుంటే నిర్వీర్యం చేయకపోతే వాళ్ళు రోడ్లు ఎందుకు ఎక్కుతారు? అలాగే టైం మీద ఎలక్షన్ ఎప్పుడు మీరు గెలిచారు? మీ ప్రభుత్వం 2019లో వచ్చింది. ఎలక్షన్ ఎప్పుడు పెట్టావు? 2021. ఈ 2 సంవత్సరాలు మీరు గడ్డి పీకారా? మీ జగన్మోహన్ రెడ్డి మీరు గడ్డి పీకారా? పేకాట ఆడుకున్నారా? ఏం పని చేశారు? రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్నారా? ఏం పీకారు? మీరు సిగ్గుండాల మాట్లాడడానికి. మీరు 2 సంవత్సరాలు తాత్సారం చేసి అప్పటికప్పుడు ఉన్న రిజర్వేషన్లు 33%ని కోసేసి కుదించేసి బీసీ కుల వర్గాలందరికి కూడా అడ్డంగా నడ్డి విరిచిన పని చేసింది మీరు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బీసీని 33% రిజర్వేషన్ మళ్ళీ పునరుద్ధరణ చేసి మళ్ళీ ఎన్నికలు జరపడానికి సన్నద్ధం చేస్తున్నాం మనం. అంటే కాల వ్యవధి ముగిసి కొద్ది రోజులే కావస్తుంది. ఆల్రెడీ ఎన్నికలకు సన్నాహితుల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల వెనుక రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం అంటే సానుభూతి పరులే కావచ్చు, కానీ అటువంటి గెలుపు వారికి వరించదని ఉద్దేశం చేసిన ఆరోపణలు తీసుకోవచ్చు. అది ప్రజలు నిర్ణయిస్తారు. నేను చెప్పేది ఏంటంటే, బాపూజీ కన్న కలలేటి దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే పట్టుగొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆర్టికల్ 72-73లో ప్రత్యేకమైనటువంటి అధికారాలు చేస్తే అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సర్పంచులకు గౌరవ వేతనం పెంచింది. 1000 రూపాయలు ఆయనే చేశాడు, 3000 ఆయనే చేశాడు, ఇప్పుడు 10,000 ఆయనే చేశాడు. అలాగే గౌరవ వేతనం ఎంపీటీసీలకు కానీ అలాగే ఎంపీపీలకు కానీ జడ్పీటీసీ చేసింది ఆయన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అధికారాలు చెక్ పవర్ ఇవ్వడం జరిగింది, ఎన్నో అధికారాలు ఇవ్వడం జరిగింది. ప్రోటోకాల్ శిలాపలకాల మీద పేర్లు వేయాలి, వాటి మీద చెప్పి స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు గౌరవం ఇచ్చింది గత ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేపట్టిన తర్వాత అత్యధికంగా అధికారాలు 29 అంశాలపైన అధికారాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగించినవన్నీ కొనసాగిస్తూ చిన్న తరహా పంచాయతీలకి ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి కూడా ఉంది. దురదృష్టవశాత్తు ఈ ముఖ్యమంత్రి వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి పూర్తిగా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి ఆయన నోటితోని ఒక్కరోజైనా పంచాయతీ అని కానీ సర్పంచ్ అని కానీ పలికిన దాఖలాలు ఉంటే మీరు చెప్పిన పెద్ద నాయకుడికి నాకు చెప్పమనండి. నోటంటే వాలంటీరు సచివాలయం తప్పించి రెండో మాటే రాలే. మీ మనుషులే గెలిచారు, మీకే ఎందుకు అంత అక్కసు? మీరు ఎమ్మెల్యేలకే కలవడానికి టైం ఇవ్వలేదు, ఇంకా సర్పంచులకి మీరెప్పుడు పట్టించుకున్న పరిస్థితి ఉంది?
సిగ్గు లేకుండా ఎలాగ మాట్లాడతారో నాయకులు గతాన్ని మర్చిపోయి అదే జగన్మోహన్ రెడ్డి మీద అక్కసు వెళ్ళగక్కి ఇంట్లో కూర్చొని కాలయాపన చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఎంతోమంది నాయకులు. మళ్ళీ ఏం ఎరగనట్టు నంగనాచి మాట్లాడితే నాకు అదే అర్థం కావట్లేదు. ప్రజలు చూస్తారు, ప్రజలు అన్నీ కనిపెడతారు, దొబ్బరిస్తారని కూడా కనీసం ఆలోచన కూడా నాయకులకి ఎందుకు లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. నైరాగ్యంగా భావించాం. 2014-19లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పరిపాలించినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోకపోవడమే ఆ పార్టీకి శాపంగా మారింది 2019 ఎన్నికలు. ఈ రోజు కూడాను 24 ఎన్నికల్లో 164 స్థానాలు సాధించుకున్నారు. సర్పంచ్లు గడువు ముగుస్తుంది, ఎంపీటీసీలు గడువు ముగుస్తుంది తెలిసి ఎన్నికల ప్రక్రియ కనుక ముందే ప్రారంభించుంటే వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం. ఎలక్షన్ జరపలేదని ఎవరు అన్నారు? 2014లో 2013 ఎండింగ్లో అయ్యాయి. 14లో అంటే 5 సంవత్సరాలు 19కి అయ్యింది. అంటే మరి ఈ ఎలక్షన్ ఒకేసారి వస్తుంది, గందరగోళ పరిస్థితి అవుద్దనే ఉద్దేశంతో ఆపారు. కానీ మేము వాళ్ళ ఓకే మేము పెట్టలేదు, మరి మీ ప్రభుత్వం 19లో వచ్చింది, మీరు 2024 దాకా ఏం పీకారు? గడ్డి పీకారా? ఏం పీకారు? వీళ్ళు ఏం చేశారు? దీనికి సంబంధం ఈ తత్సారం వారికి అవకాశం ఇచ్చేటటువంటి పరిణామాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో లేదు. మేము దానికి సన్నాహాలు చేస్తాను. అస్తవ్యస్తంగా రాష్ట్ర తాలూకు సచివాలయాలు ఉన్నాయి, దానికి గ్రేడియేషన్లు చేసాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ప్రమోషన్లు ఇచ్చాం. పంచాయతీలకు గ్రేడియేషన్ చేసాం. రేపు అవసరమైతే వార్డులు పంచాయతీలను కూడా బైఫర్కేట్ చేయడానికి నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చి దాన్ని కూడా సరిదిద్ది మళ్ళీ వాటర్లు కూడా అన్నీ పర్ఫెక్ట్ చేసి మేము ఎలక్షన్కి వెళ్ళడానికి ఆల్రెడీ ప్రభుత్వం అన్ని సమాయత్తం అవుతుంది. తప్పుడు మాటలు 15th ఫైనాన్స్ నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మార్చి 31 తర్వాత 1వ రోజు చూసేసరికి 0 అకౌంట్. మా అకౌంట్లో నువ్వు డబ్బులు దొంగలించిన నీకెవడిక్కిచ్చాడు అంటే పిల్లోడి జోబులో నా తండ్రి డబ్బులు దొంగలించిన రకం. మా దగ్గర పంచాయతీ అకౌంట్లు రాత్రి మీద మొత్తం మార్చి 0 చేశారు. 0 ఎంత దారుణం! నిర్వీర్యం చేసి నిధులు మళ్లించేసి అస్తవ్యస్తం చేసి నరేగా నిధులు మళ్లించేసి మొత్తం జనరల్ ఫండ్ చేసి ఎల్ఈడి లైట్లు అప్పుడు లోకేష్ అన్న గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండేసిన ఎల్ఈడి లైట్లు తప్పితే ఒక్క లైట్ వేసిన పాపను. ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా అదే వైసీపీ సింపథైజర్ సర్పంచులు అందరూ ఆనందంతో ఎంతో సరదాతో ఆ ఉన్న కరకు లాస్ట్లో చిన్న కాలువలు లైట్లు చిన్న డ్రైనేజీలు రోడ్లు చేసుకొని వాళ్ళు బోర్డులు పెట్టుకొని ఓపెనింగ్లు చేసుకొని సరదాగా వీడుకోలయ్యారు. వీడుకోలు వాళ్ళకి ఆనందంగా పలికింది మేము, మీరు పలికింది దొంగ వీడుకోలు. మొదట 3 సంవత్సరాలు వాళ్ళకి కనీసం ఒక్క పైసా ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డికి అడిగే దమ్ము కూడా వీళ్ళకి లేదు. మంత్రి పదవులు రావేమో, ఎమ్మెల్యే సీట్లు రావేమని అది వెళ్తారు. నేను డైరెక్ట్గా అసెంబ్లీలోనే మొదటి రోజు ఫస్ట్ మీటింగ్లోనే నిధుల కోసం విధుల కోసం మాట్లాడడం జరిగింది. కావాలంటే మీరు రికార్డు తిరగేసుకోండి. విషయంలో అప్పట్లో సర్పంచ్ వ్యవస్థ పూర్తిగా నిర్వహవుతుంది. పంచాయతీలు పూర్తిగా పట్టుకోల్పోయిన పరిణామాలు ఉన్న నేపథ్యంలో బాసటగా నిలిచినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గౌడ్ను సకాలంలో ఎన్నికలు జరిపించాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు సూచించాను. ఆ దిశగా సకాలంలో అనుకున్న టైంకి జరుగుతాయి అంటున్నారు. అదే గనక జరిగితే వైసీపీకి నామరూపాలు ఉండవు సానుభూతి పరుల కంటే. అది మరి మీరే చెప్తున్నారు కదా, అది నిజమే అవుతుంది. తప్పకుండా ఎలక్షన్స్ ఇన్ టైంలో జరుగుతాయి. ఒక 4-5 నెలలు అటు ఇటు జరిగినప్పుడు కూడా ఎలక్షన్లు చేస్తాం. అసలు స్థానిక సంస్థలు బలోపేతం అయ్యిందే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. మళ్ళీ ఆయన హయాంలోనే తప్పకుండా అన్ని స్థానిక సంస్థలకి ఎలక్షన్ తీరుతాం. 2019 ఎన్నికల్లో 150 సీట్లు వచ్చిన నేపథ్యంలో స్థానిక సంస్థలకి అదేవిధంగా ప్రాదేశికాలకి బాయ్కాట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అయినప్పుడు కూడా తెలుగుదేశం ఓటర్స్ మాత్రం ఈరోజు ఆ నాయకులను గెలిపించుకున్నారు. ఈరోజు అటువంటి పరిణామాలు ఆ పార్టీని కూడా ఎదురయ్యే పరిస్థితి. అది వాళ్ళ కర్మ. అది వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే చేస్తారు, చెయ్యకపోతే లేదు. వాళ్ళు చెయ్యకపోయినా వాళ్ళకి పునరావృతం అవుతుందని ఆయన ఆశలు కంటే అవ్వదు. ఎందుకంటే ఆ పార్టీని ఎప్పుడు బంగాళాఖాతంలో కలిపిడం అయిపోయింది. రేపు ఆ ఒక్క పులివెందుల ఎమ్మెల్యే గెలవడం కూడా కష్టమే. అది పరిస్థితి. కనుక ప్రస్తుతం సర్పంచ్ల వ్యవస్థను బలోపేతం చేయడానికి అలుపెరగలు పోరాటం చేసినటువంటి నేపథ్యమే ఈరోజు ఆ వ్యవస్థ మాత్రం బలపడడానికి దోహదపడింది. ప్రస్తుతం ఈ వ్యవహారాల్లో మాత్రం ఎవరైతే తప్పుడు మాట్లాడుతున్నారో వారందరికీ మూతోడు జవాబు చెప్పేందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సకాలంలో సర్పంచ్ ఎన్నికలు జరిపించే ప్రక్రియ మాత్రం ఇప్పటికే కార్యాచరణ రూపొందించారు. కానీ వారాన్ని మాటలకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రక్రియకి ఎటువంటి పొంతం లేదు. అటువంటి తప్పుడు మాటలు మానుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికలకి సన్నద్ధం కావాలని నేను పిలిపిస్తాను. మరి ఎన్నికల
సంసిద్ధమవుతారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు బాయ్కాట్ చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు బాయ్కాట్ చేసేందుకు అంటే బాయ్కాట్ చేసే దిశగా అడుగులేస్తుందా లేదన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.